श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడు లేడు. ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి. ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Sai Baba, Baba, Sai 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 Baba, Sai
Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరితము 5వ అధ్యాయం. ఇప్పుడు పూర్వకథానుసంధానం. బాబా షిరిడీలో గుప్తమై చాంద్ పాటిల్తో మరల షిరిడీకి వచ్చిన కథను వినండి. బాబా స్వయంగా నీరు మోసి తోటను పెంచడం, గంగగీరాది సాధువుల సమ్మేళనం మొదలగు పావన కథలలోని విశేషాలను వినండి. కొంతకాలం వరకు గుప్తంగా ఉన్న రత్నం వల్లే బాబా మహమ్మదీయుల పెళ్లివారితో పాటు మరల షిరిడీలో ప్రవేశించారు. వారి రాకకు ముందే దేవీదాసు అక్కడుండేవాడు. తరువాత జానకిదాసు బైరాగ్ కూడా అక్కడ ఉండడానికి వచ్చాడు. ఇదంతా ఎలా సంభవించింది సవిస్తరంగా చెప్తాను. శ్రోతలు సావధానులై వినండి, శ్రద్ధగా వినండి. ఔరంగాబాద్ జిల్లాలోని దూప్ అనే చిన్న గ్రామంలో చాంద్ పాటిల్ అనే మహమ్మదీయ భాగ్యశాలి ఉండేవాడు. అతడు ఔరంగాబాద్లో పర్యటిస్తుండగా అతని గుర్రం ఒకటి తప్పిపోయింది. 2 నెలలు దాని జాడ తెలియలేదు. ఇకేం లభిస్తుంది అని పాటిల్ పూర్తిగా నిరాశ చెందాడు. గుర్రం గురించి చాలా దుఃఖించాడు.
గుర్రపు జీనును భుజాన వేసుకుని తిరుగుదారి పట్టాడు. ఔరంగాబాద్ నుండి 4.5 కోసుల దూరం ముందుకు వెళ్ళగా అక్కడ మామిడి చెట్టు క్రింద ఈ రత్నం కనిపించారు. వారి తలపై టోపీ, శరీరం పైన కఫ్ని, చంకలో సటకా ఉన్నాయి. వారు పొగాకు నలిపి గొట్టంలో నింపి చిల్లును తయారు చేశారు. అక్కడ ఆశ్చర్యకరమైన విచిత్రం జరిగింది. చాంద్ పాటిల్ దారిని వెళ్తుండగా ఆ ఫకీరు అతనిని పిలిచినట్లు విన్నాడు. ఒరే బాబు, నీడలో కూర్చుని చిలుం పీల్చి ముందుకు వెళ్ళు అని అన్నాడు. ఆ ఫకీరు ఈ జీను ఎక్కడిది అని ప్రశ్నించారు. ఇది తప్పిపోయిన నా గుర్రానిదని పటేల్ చెప్పాడు. వెళ్ళి ఆ కాలువ దగ్గర వెతుకు అని ఫకీర్ చెప్పారు. వెంటనే అక్కడ గుర్రం దొరికింది. చాంద్ పాటిల్ ఆశ్చర్యపోయాడు. ఔలియా లభించారు. వీరి చర్యలకు అంతులేదు. వీరిని మానవులని అనలేం అని పాటిల్ మనసులో అనుకున్నాడు. తరువాత అతడు గుర్రాన్ని తీసుకుని తిరిగి ఫకీర్ ఉన్న చోటుకు వచ్చాడు. ఫకీర్ అతనిని తన వద్ద కూర్చోబెట్టుకుని చిమ్టాను చేతిలోకి తీసుకున్నాడు. అక్కడే మట్టిలో గుచ్చాడు. లోపల నుండి మండుతున్న నిప్పును తీసుకుని చెలింగొట్టంపై ఉంచి సటకా తీసుకున్నాడు. ఆ సమీపంలో గుడ్డముక్క తడవడానికి నీరు ఎక్కడా లేదు. సటకా చేతిలోకి తీసుకుని నేలపై కొట్టగానే వెంటనే నీరు పైకి వచ్చింది. దాంతో గుడ్డను తడిపి నీటిని పిండేసి చిలింగొట్టానికి చుట్టాడు. తను పీల్చి పటేలుకు కూడా ఇచ్చాడు. పటేలుకు మత్తిపోయింది. నాతో వచ్చి మా గృహాన్ని పావనం చేయండి అని ప్రార్థించాడు. లీలా విగ్రహదారులైన బాబా పటేలును అనుగ్రహించారు. ఆ మర్నాడు పటేలు గ్రామానికి వెళ్ళి అతని ఇంట కొంతకాలం బస చేసి తరువాత షిరిడికి మరలా వచ్చారు. ఈ చాంద్ పాటిల్ దూప్ గ్రామానికి అధికారి. అతని భార్య యొక్క మేనల్లునికి షిరిడిలో సంబంధం కుదిరింది. యుక్త వయసు రావడం వలన చాంద్బాయి పాటిల్ భార్య మేనల్లునికి షిరిడిలోని వధువుతో లగ్నం నిశ్చయమైంది. గుర్రపు బండ్ల వెంట పెళ్లివారు షిరిడికి బయలుదేరారు. చాంద్బాయి పైన ప్రేమతో బాబా కూడా పెళ్లివారిలో కలిశారు. లగ్నం అయిపోయింది. పెళ్లివారు వెనక్కి వెళ్ళిపోయారు. కానీ బాబా ఒక్కరి షిరిడిలో ఉండిపోయారు. ఆ ఉండటం అక్కడే ఉండిపోయారు. అలా షిరిడి భాగ్యం ఉదయించింది. సాయి సనాతనులు అవినాశి. వారు హిందువు కాదు, ముసల్మాను కాదు. జాతి మతాలు కులగోత్రాలు లేని రూపం. ఆత్మజ్ఞానం వారి స్వరూపం. సాయి సాయి అని ప్రజలు అంటారు. అయితే అది వారి పేరా? రండి సాయి అని వారిని బహుమాన పురస్సరంగా సంబోధించినదే అది. ఖండోబా దేవాలయం వద్ద మహల్ సభతి పొలంలో పెళ్లివారితో మొదట బాబా దిగిన రోజే ఈ పేరు వచ్చింది. అది మొదట మహల్ సాబతికి చెందిన పొలం. తర్వాత అది అమీన్ బాయిదైంది. పెళ్లివారు ఇక్కడే మరి వృక్షం కింద దిగారు. ఖండోబా దేవాలయ ప్రాంగణంలో బళ్ళనన్నింటినీ పొలంలో విప్పగా అక్కడ పెళ్లివారితో పాటు బాబా కూడా దిగారు. ఈ బాల ఫకీరు బండి నుండి దిగగానే మొట్టమొదట మహల్సాబత్ దృష్టిలో పడగా రండి సాయి అని వారి ఎదుటికి వెళ్ళాడు. అప్పటి నుండి వారికి ఆ పేరు ఉండిపోయింది. అలా అప్పటి నుండి జనులు వారిని సాయి సాయి అని పిలవడం మొదలెట్టారు. వారికి నామకరణం అలా జరిగింది. అక్కడ వారు చిలుం త్రాగారు. మసీదులో ఉండసాగారు. దేవీదాసు సహవాసంతో షిరిడిలో ఆనందంగా ఉన్నారు. ఒకప్పుడు చావడలో కూర్చునేవారు. మరొకప్పుడు దేవీదాస్ సాంగత్యంతో, మరొకప్పుడు మారుతి దేవాలయంలోనూ స్వేచ్ఛగా ఉండేవారు. ఈ దేవీదాసు షిరిడి గ్రామంలో బాబా కంటే ముందుగానే వచ్చి ఉన్నారు. ఆ తర్వాత షిరిడికి మహానుభావుడైన జానకిదాస్ గోసావి వచ్చాడు. ఈ జానకిదాస్ వద్దకు సాయి మహారాజు వెళ్ళి మాట్లాడుకుంటూ కూర్చునేవారు. లేదా సాయి మహారాజు ఉన్న చోటికి జానకిదాస్ వచ్చి కూర్చునేవాడు. ఆ ఉభయలలో చాలా ప్రేమ. వారు నిత్యం నియమంగా సమావేశమయ్యేవారు. అలా వారి సమాగమం అందరికీ పరమానందంగా ఉండేది. అట్లే మరో ప్రసిద్ధి చెందిన వైష్ణవ భక్తుడు గృహస్థు పుణతాంబ నివాసి గంగగిరు షిరిడికి తరచూ వచ్చేవాడు. సాయి 2 చేతులలోనూ మట్టి కుండను పట్టుకుని బావి నుంచి నీరు మోసుకుని రావడం చూసి మొదట గంగగిరి ఆశ్చర్యపోయాడు. అలా సాయిని ముఖాముఖి చూసి ఈ అమూల్య రత్నాన్ని పొందిన షిరిడి ప్రజలు భాగ్యవంతులు, వారు ధన్యులు అని స్పష్టంగా చెప్పారు. ఈరోజు ఇతడు భుజాన నీరు మోస్తున్నాడు, కానీ ఇతడు సామాన్యుడు కాదు. ఈ క్షేత్రం యొక్క పుణ్యం ఏదో ఉండబట్టే ఈ స్థలంలో లభ్యమయ్యాడు అని చెప్పాడు. అలాగే ఆనందనాథ్ అనే పేరుతో ప్రఖ్యాతి చెందిన మరొక సాధువు కూడా సాయి అద్భుతమైన కృత్యాలు చేస్తారని భవిష్యాన్ని తెలియజేశాడు. బాగా ప్రసిద్ధి చెందిన ఇతడు యవలా గ్రామంలో మఠాన్ని స్థాపించాడు. ఒకసారి కొంతమంది షిరిడి వాస్తవ్యుల వెంట షిరిడి వచ్చాడు. ఆనందనాథ్ అక్కల్కోట మహారాజ్ శిష్యుడు. సాయిని చూచి ఇతడు ప్రత్యక్ష వజ్రం, ఈరోజు ఇక్కడ పెంటకుప్ప మీద ఉన్న ఇతడు రాయి కాదు రత్నం అని ఆనందనాథ్ పలికిన మాటలు బాబా యొక్క కౌమారావస్థలో చెప్పినవి.
ఈ నా మాటలను గుర్తుంచుకోండి, ఇవి మీకు గుర్తుకొస్తాయి అని భవిష్యాన్ని చెప్పి అతడు ఎవలకు వెళ్ళిపోయాడు. తరుణ వయసులో సాయి తల వెంట్రుకలను పెంచుకునేవారు. ఎప్పుడూ ముండనం చేసుకునేవారు కాదు. పహిల్వాన్ వలె దుస్తులను ధరించేవారు. రహదాకు వెళ్ళినప్పుడు బంతి మరియు జువ్వి మొక్కలను తెచ్చి బంజరు భూమిలో స్వహస్తాలతో నాటి వాటికి నియమంగా నీరు కూడా పోసేవారు. వారి భక్తుడు వామన తాత్య ప్రతిరోజు వారి కోసం 2 పచ్చి కుండలనివ్వగా బాబా తమ చేతులతో నీరు పోసేవారు. ఆ కుండలతో బావి నుండి నీరు తమ భుజంపై మోసుకొని వచ్చి మొక్కలకు పోసి సూర్యుడు అస్తమించాక కుండలను తీసుకెళ్లి వెళ్లి వేప చెట్టు క్రింద ఉంచేవారు. అవి పచ్చి అవటం చేత క్రింద పెట్టిన వెంటనే అక్కడక్కడే పగిలిపోయేవి. మరునాడు తాత్య మరో 2 కొత్త కుండలు ఇచ్చేవాడు. కాలిన కుండ కొన్నాళ్ల పాటు నిలువ ఉంటుంది, కానీ బాబాకు పచ్చివే కావాలి. కుమ్మరివానికి శ్రమ లేకుండా కాలని కుండలే తీసుకుని వారి విలువలను ముందుగానే చెల్లించేవారు. ఈ విధంగా 3 సంవత్సరాలు శ్రమపడగా ఎందుకు పనికిరాని ఆ స్థలంలో ఉద్యానవనం తయారైంది. ఆ స్థలానికి మంచి యోగం పట్టింది. ఇప్పుడు ప్రజలు ఆ భవనాన్ని ఉపయోగించుకుంటున్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. అతడు తన ఉపాస్య దైవమైన అక్కల్కోట స్వామి సమర్థ పటాన్ని నిత్యము నియమనిష్టలతో పూజించేవాడు. అక్కల్కోట వెళ్ళి స్వామివారి పాదుకలను దర్శనం చేసుకోవాలని భక్తిగా ఇక్కడే వేప చెట్టు క్రింద బాయి అనే ఓ భక్తుడు అక్కల్కోట స్వామి యొక్క పాదుకలను సాధకులు పూజించాలనే ఉద్దేశంతో స్థాపించాడు. అతడు తన ఉపాస దైవమైన అక్కల్కోట స్వామి సమర్థ పటాన్ని నిత్యము నియమనిష్టలతో పూజించేవాడు. అక్కల్కోట వెళ్ళి స్వామి వారి పాదుకలను దర్శనం చేసుకోవాలని భక్తిగా పూజోపచారాలను సమర్పించుకోవాలని అతనికి సంకల్పం కలిగింది. ముంబై నుండి బయలుదేరాలని ప్రయాణానికి సిద్ధం చేసుకొని అక్కడికి ఆ మన్నాడు వెళ్ళాలన్న నిశ్చయం మారి షిరిడీ మార్గం పట్టాడు. కారణం, అతడు ప్రయాణం అవ్వాలని తలచిన ముందు రోజు అతని స్వప్నంలో ప్రస్తుతము నా స్థానము షిరిడీలో, నీవు అక్కడికి వెళ్ళు అని సాయి సమర్థ ఆజ్ఞాపించారు. వారి ఆజ్ఞను శిరసావహించి ముంబై నుండి ప్రయాణమై షిరిడీ వెళ్ళి అక్కడ 6 నెలలు ఆనందంగా గడిపే భాగ్యాన్ని పొందాడు. పూర్ణ నిష్ఠావంతుడైన బాయి తనకు కలిగిన ఈ దృష్టాంతం చిరస్మరణీయంగా ఉండాలని వేప చెట్టు క్రింద పాదుకలను స్థాపించాడు. సంవత్సరం 1834లో శ్రావణ మాసం శుక్లపక్ష పర్వకాలంలో స్వామి పాదుకలను వేప చెట్టు క్రింద భక్తి ప్రేమలతో స్థాపించాడు. ఒక సుముహూర్తాన దాదా కేల్కర్ చేతుల మీదుగా విధి విధానాలతో శాస్త్రోక్తంగా ఉపాసిని మహారాజు స్వయంగా పాదుకులను స్థాపింపచేశారు. తర్వాత ఈ పాదుకులు పూజా వ్యవస్థను బ్రాహ్మణుడైన దీక్షిత్ చేసేవాడు. ఇతర ఏర్పాట్లను సగుడు చూసేవాడు. ఇది పాదుకుల కథ. ఈ విధంగా ఏ వికారాలు లేని సత్పురుషులు పరమేశ్వరుని ప్రత్యక్ష అవతారాలు. లోక కళ్యాణానికి, జగత్తును ఉద్ధరించడానికి వీరు అవతరిస్తారు. కొంతకాలం జరిగిన తర్వాత ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. శ్రద్ధగా శ్రవణం చేస్తే శ్రోతలకు విచిత్రంగా అనిపిస్తుంది. తమలపాకులను అమ్ముకునే మోహిద్దీన్ బాయ్ అనే వానికి బాబాకు మధ్య వివాదం ఏర్పడి అది కుస్తీకి దారితీసి ఇద్దరు పరస్పరం పోట్లాడారు. ఇద్దరు చతురులైన పహిల్వాన్లే. అయినా విధి ఎదుట ఎవరి బలము సాగదు. బలవంతుడైన మోహిద్దీన్ చేతుల్లో బాబా పరాజితులయ్యారు. అప్పటి నుండి నిశ్చయించుకొని బాబా తమ దుస్తులన్నీ మార్చేశారు. లంగోటిని కట్టుకొని కప్నీని తొడుక్కున్నారు.
తలకు రుమాలను చుట్టుకున్నారు. వారికి కూర్చోడానికి ఆసనం గోనిపట్ట, పడుకోవటానికి కూడా గోనిపట్ట పైనే పాత చింకి గుట్టలను ధరించి వానితోనే సంతృప్తి చెందేవారు. మహారాజా పదవి కంటే పేదరికం శ్రేష్టం. పేదరికము అసలైన రాజరికం. ఐశ్వర్యం కంటే పేదరికము 1,00,000 రెట్లు శ్రేష్టం. అల్లా అల్లాభాయి పేదల బంధువు అని బాబా ఎల్లప్పుడూ అంటుండేవారు. గంగగిరి కూడా ఇలాంటి స్థితికి లోనయ్యారు. అతనికి ఆ కుస్తీలపై ఎంతో మోజు. ఒకసారి కుస్తీ పడుతుండగా అతనికి వైరాగ్యం కలిగింది. యోగ్యమైన సమయము సమీపించింది. ఒక సిద్ధపురుషుణ్ణి వాణి పలికింది, దేవునితో ఆడాలి. అలా ఆడుతూ శరీరం అరిగిపోవాలి. అతడు కుస్తీ పడుతుండగా అనుగ్రహ రూపమైన ఈ వాణి అతని చెవుల్లో పడింది. అంతే, ప్రపంచానికి తిలోతకాలు వదిలి అతడు పరమార్థ సాధనలో పడ్డాడు. పునతాంబే సమీపంలో గోదావరి నది యొక్క ఉభయ ప్రవాహాల మధ్య ఇతని మఠం ఉంది. ఇతని సేవకై శిష్యులు కూడా ఉన్నారు. సాయిబాబా ఏదైనా సరే అడిగే వాటికే జవాబిచ్చేవారు. వారెప్పుడూ స్వయంగా ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. పగల వేప చెట్టు క్రింద కూర్చునేవారు. ఒక్కొక్కప్పుడు గ్రామ శివార్లలో ఉన్న కాలువ దగ్గర తుమ్మ చెట్టు క్రింద నీడలో కూర్చునేవారు. మరొకప్పుడు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ అక్కడి నుండి మైలు దూరంలో ఉన్న నీమ్గాం పరిసరాలకు వెళ్ళేవారు. అలా పగలు స్వేచ్ఛగా వ్యవహరించేవారు. నీమ్గాం యొక్క జాగీదారు పదవిలో ప్రసిద్ధుడైన త్రయంబాకు డేంగ్లే ఇంట్లో ఉన్న బాబాసాహెబ్ డేంగ్లే పైన బాబాకు అమితమైన ప్రేమ. నీమ్గాము గ్రామానికి వెళ్ళినప్పుడు బాబా అతని ఇంటికి వెళ్ళి రోజంతా అతనితో ప్రేమగా మాట్లాడేవారు. అతని తమ్ముడు నానాసాహెబ్ పుత్ర సంతానం లేక మనసులో బాధపడేవాడు. మొదటి భార్యకు సంతాన యోగం లేకపోవడం వల్ల ద్వితీయ వివాహం చేసుకున్నాడు. అయినా విధి తప్పించుకోలేనిది. దైవ నిర్ణయం అగాధము. అతనిది బాబాసాహెబ్ సాయి దర్శనానికి పంపాడు. బాబా యొక్క ఆశీర్వాదానుగ్రహాలతో నానాకు పుత్ర సంతానం కలిగింది. ఆ తర్వాత సాయిబాబా దర్శనానికి జన సముదాయం గుంపులుగా రాసాగారు. సాయి యొక్క కీర్తి అలా అభివృద్ధి అవుతూ వారి విషయము అహ్మద్ నగర్ వరకు పాకింది. అక్కడ ప్రభుత్వ కార్యాలయానికి నానాసాహెబ్ తరచూ వస్తుండేవాడు. అక్కడే చిదంబర కేశవ్ ఆ జిల్లా కలెక్టర్ వద్ద కార్యదర్శిగా ఉండేవాడు. ఇతడు సాయి సముద్రుని దర్శనానికి భార్యాబిడ్డలను బంధుమిత్రులను వెంట పెట్టుకుని రమ్మని నానాకు ఉత్తరం రాశాడు. ఈ విధంగా షిరిడీకి ఒకరి వెనుక ఒకరు అనేకులు రాసాగారు. దాంతో బాబా యొక్క లౌకిక పరివారం కూడా పెరిగింది. సాయిబాబాకు ఎవరి సాంగత్యము అవసరం లేకపోయినా భక్త పరివారం రోజంతా వారి చుట్టూ మూగి ఉండేది. సూర్యుడు అస్తమించాక వారు షిరిడీలోని పాడుబడిన మసీదులో నిద్రించేవారు. శరీరం పైన పాదాల వరకు జీరాడే కప్లిని ధరించేవారు. తలకు తెల్లని వస్త్రం ఉండేది. వారి వద్ద ఎల్లప్పుడూ చిలుము, పొగాకు, రేకు డబ్బా, చట్కా, కర్ర ఉండేవి. వారు ఉతికిన తెల్లని వస్త్రాన్ని తలకు చుట్టి ఎడమ చెవికి వెనుక జటాజుటంలా ముడివేసుకునేవారు. ఈ విధంగా దుస్తులను ధరించి 8 రోజులు కూడా స్నానం చేయకుండా ఉండేవారు. వారి పాదాలకు జోళ్లు కానీ చెప్పులు కానీ ఉండేవి కావు. ఒక గోనిపట్టా పైన కూర్చునేవారు. ఆ గోని ముక్క పైనే ఎల్లప్పుడూ కూర్చునేవారు. తలకడ ఎటువంటిదో వారు ఎరుగరు. ఉన్నదానితోనే వారు సంతృప్తిగా ఉండేవారు.
ఆ పాత కొనిముక్కే వారికి ప్రియమైన ఆసనం. వారు అదే చోట ఎల్లప్పుడూ కూర్చునేవారు. వారి నడుముకు కౌపీనం తప్ప కట్టుకోవటానికి వేరే వస్త్రాలేవి ఉండేవి కావు. చలిబాధకు ఒక దుని మాత్రమే ఉండేది. వారు మసీదులో దక్షిణాభిముఖులై కూర్చొని ఎదుట ఉన్న దునిని అవలోకిస్తూ తమ ఎడమ చేతిని కటాడా పైన వేసి ఉంచేవారు. వారు వేసిన సహితంగా అహంకారాన్ని, నానా విధి వృత్తులను, ప్రపంచ ప్రవృత్తులను, యుక్తి ప్రయుక్తులను సమగ్రంగా దునిలో ఆహుతి చేశారు. ఆ ప్రజ్వలమైన అగ్ని గుండంతో జ్ఞానాభిమానమనే సమీధులను పేల్చారు. వారి నోట ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అన్న ఉచ్చారణ ఉండేది. అలా వారి పతాకం ఎప్పుడూ ఎగురుతూ ఉండేది. ఆ మసీదైన ఎంత మొత్తం స్థలమంతా 2 స్తంభాల మధ్య ఉన్నంత. అందులోని బాబా కూర్చోవటం, లేవటం, పడుకోవటం, అందరినీ కలుసుకోవటం, వారికి గద్దె ఆనుకోవటానికి తలగడ అవి ఇప్పుడు వచ్చాయి. మొదట్లో వారి సమీపానికి వెళ్ళటానికి అందరికీ భయమే. క్రీస్తు శకం 1912వ సంవత్సరం నుండి మసీదులో క్రొత్త రకం మార్పు ప్రారంభమైంది. మసీదు నేలలో మోకాళ్ళలోతు గుంతలు ఉండేవి. భావికులైన భక్తుల ద్వారా ఒక రాత్రిలో నేలను చదును చేసి బండలు పరచబడ్డాయి. మసీదులో నివసించడానికి రాకమునుపు బాబా తకియాలో చాలా కాలం హాయిగా ఉన్నారు. అక్కడ వారు తమ కాళ్లకు గజ్జెలు కట్టుకొని కంజీరి తాళానికి అనుగుణంగా అది సుందరంగా నృత్యం చేసేవారు. భక్తితో శ్రావ్యంగా పాడేవారు కూడా. మొదట్లో సాయి సమర్థులకు దీపోత్సవం అంటే చాలా ప్రీతి. అందుకోసం వారు స్వయంగా దుకాణదారుల వద్దకు వెళ్ళి నూనెని అడిగేవారు. రేకు డబ్బా చేతిపుచ్చుకొని నూనె వర్తకుల అంగళ్ళను స్వయంగా వెళ్ళి నూనెని అడిగి తెచ్చి ప్రమిదల్లో నింపేవారు. దేవాలయాల్లోనూ మసీదులోనూ ప్రకాశవంతంగా దీపాలను వెలిగించేవారు. అలా కొన్ని రోజుల వరకు ఆగకుండా జరిగింది. దీపారాధనలో బాబాకు బహుప్రేమ. దీపాల వలె దీపోత్సవాన్ని చేసేవారు. చింకి గుట్టలతో ఒత్తులను చేసి మసీదులో దీపాలను వెలిగించేవారు. రోజు ఉచితంగా నూనెను అడుక్కొని తెచ్చేవారు. దాంతో వర్తకులకు మనసులో దురాలోచన కలిగింది. అందరూ కలిసి ఇక ఈ గొడవకు స్వస్తి చెప్పాలని నిశ్చయించుకున్నారు. తర్వాత బాబా నిత్య నియమానుసారము నూనెను అడగటానికి వెళ్ళగా అందరూ కూడబలుక్కొని లేదని చెప్పారు. అప్పుడు ఆశ్చర్యంగా ఒక అద్భుతం జరిగింది. బాబా మౌనంగా తిరిగి వచ్చారు. ప్రమిదల్లో వట్టి పొడి ఒత్తులను వేశారు. నూనె లేకుండా ఏం చేస్తారో అని వర్తకులు వింతగా చూడసాగారు. బాబా మసీదులో పెట్టెగోడ పైన రేకు డబ్బాను తీసుకున్నారు. అందులో నూనె కొంచెమే ఉంది. దాంతో సంధ్య దీపాన్ని వెలిగించటమే కష్టము. ఆ నూనెలో నీరు పోసి బాబా స్వయంగా త్రాగేశారు. ఆ విధంగా బ్రహ్మార్పణ చేసి ఒట్టి నీటిని తీసుకున్నారు. తర్వాత ఆ నీటిని ప్రమిదల్లో పోసి వానిలో పొడిబొత్తులను తడిపి అగ్గిపులను గీసి దీపాలను వెలిగించారు. 110 వీటితో దీపాలు వెలగటం చూచి వర్తకులు ముక్కు మీద వేలేసుకున్నారు. మేము బాబాతో అబద్ధం చెప్పామని వారిలో వారు అనుకున్నారు. కాస్తంతైనా నూనె లేకుండా దీపాలు రాత్రంతా వెలిగాయి. వర్తకులు సాయి యొక్క అనుగ్రహానికి పాత్రులు కారని అందరూ అనుకున్నారు. బాబా యొక్క సామర్థ్యము తెలియక అసత్య వచనాలతో అనవసరంగా వారికి సంతాపాన్ని కలిగించి పాపాన్ని తెచ్చుకున్నాం అని వర్తకులు పశ్చాత్తాపడ్డారు. కానీ బాబా మనసులో ఏం అనుకోలేదు. వారికి లోకులపై రాగద్వేషాలు లేవు. వారికి శత్రువులు మిత్రులు అంటూ లేరు.
అన్ని ప్రాణులు వారికి సమానమే. ఇప్పుడు పూర్వకథానుసంధానము. మోహిద్దన్ కుస్తీలో గెలిచి కీర్తి పొందిన తర్వాత చరిత్ర మహిమను సావధానులై వినండి. కుస్తీ జరిగిన తర్వాత 5వ సంవత్సరం అహ్మద్ నగరు నివాసి అయిన జవహర్ అలీ అనే ఒక ఫకీరు శిష్యులతో సహా రహతా వచ్చాడు. వీరభద్రుని దేవాలయం సమీపంలో ఒక ఖాళీ స్థలాన్ని చూసుకొని అక్కడ తిష్ట వేశాడు. ఫకీరు భాగ్యవంతుడు, అదృష్టవంతుడు. కాకపోతే అంతటా ప్రసిద్ధి చెందిన సాయి వంటి గొప్ప శిష్యుడు ఎలా లభిస్తాడు? ఆ ఊళ్ళో అనేక మంది ఉన్నారు. వారిలో ఎంతో మంది క్షత్రియ జాతీయులు కూడా ఉన్నారు. వారిలో ఒకడైన భగత్ సద్పల్ అనే ఆ ఫకీరుకు సేవకుడయ్యాడు. ఫకీరు గొప్ప పండితుడు. ఖురాను షరీఫ్ అతనికి కరతలా సులకం. అందుచేత స్వార్థులు, పరమార్థులు, భావికులు అనేక రకాల వారు అతని చరణాలను ఆశ్రయించారు. అతడు అక్కడ ఈద్గా నిర్మాణాన్ని ప్రారంభించాడు. అలా కొంతకాలం గడిచాక వీరభద్రదేవుని అపవిత్రం చేస్తున్నాడన్న ఆరోపణ అతనిపై పడింది. దాంతో ఆ ఈద్గా పని ఆగిపోయింది. ఫకీర్ను ఊరి నుండి బయటికి గెంటేశారు. అక్కడి నుండి అతడు షిరిడీకి వచ్చి మసీదులో బాబా వద్ద ఉన్నాడు. ఫకీరు గొప్ప మృదుభాషి కావటంతో ఊరి వారు అతని భజనలో పడ్డారు. అతను బాబాను కూడా ఏదో మాయ చేసి తన వశం చేసుకున్నాడని జనులు అనుకున్నారు. అతడు బాబాతో నువ్వు నా శిష్యుడివని అన్నాడు. వినోద స్వభావం గల బాబా సరే అనగానే అతడు చాలా ఆనందించి బాబాను వెంట తీసుకొని వెళ్ళాడు. బాబా వంటి సాధు స్వభావం గల శిష్యునికి జవహర్ అలీ గురువయ్యాడు. ఆ ఇద్దరు రహతాలో ఉండటానికే నిశ్చయించుకున్నారు. గురువుకు శిష్యుని గొప్పతనం తెలియదు, కానీ శిష్యునికి గురువు యొక్క అవగుణాలు తెలుసు. అయినా గురువును ఎన్నడూ అనాదరణ చేయకుండా శిష్యుణ్ణి స్వధర్మాన్ని పాటించారు. గురువు నోటి నుండి వెడలిన వచనాలను, యోగ్యాయోగ్యాలను చూడకుండా తూచా తప్పకుండా పాటించారు. గురువు ఇంటికి నీరు కూడా మోశారు. గురుసేవ చేస్తూ అప్పుడప్పుడు షిరిడీకి వచ్చేవారు. అలా ఉండగా అప్పుడు ఏం జరిగిందంటే, అలా తరచూ వస్తూ పోతూ ఉన్న బాబా రహతాలోనే ఉండసాగారు. బాబా ఫకీరు వశమైపోయారు. ఇక షిరిడీ విడిచిపెట్టినట్లే అని అనిపించింది. జవహర్ అలీ తన యోగ బలంతో సాయిని ఆకట్టుకున్నాడని జనులకు అనిపించింది. కానీ శరీరాభిమానాన్ని దహింపచేసిన సాయి యొక్క వైఖరే వేరు. సాయికి అభిమానం ఎక్కడో లేదని శ్రోతలకు సందేహం కలుగుతుంది. కానీ వారి ఆచరణ లోక కళ్యాణానికే. వారి అవతరణ కార్యము ఇదే. షిరిడీలోని భక్తులకు బాబా యందు అమితమైన ప్రేమ. వారికి బాబా తమ వద్ద లేకపోవటం అసమంజసంగా అనిపించింది. తమ సర్వస్వాన్ని జవహర్ అలీ ఆధీనం చేసిన సాయిని చూసి షిరిడీ గ్రామస్తులు మనోవేదనకు గురి అయ్యారు. సాయిని ఏ విధంగా తమ స్వాధీనంలోకి తెచ్చుకోవాలని ఆలోచనలో పడ్డారు. ఆ ఇద్దరు గురు శిష్యుల ఐక్యత బంగారము దాని మెరుగు, దీపము దాని వెలుగు వలె. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై. షిరిడీలోని భక్త సమూహం రహతాలోని ఈద్గా వద్దకు వెళ్ళారు. గట్టి ప్రయత్నం చేసి బాబాను వెంటబెట్టుకుని షిరిడీ తిరిగి రావాలని అనుకున్నారు. కానీ బాబా దానికి వ్యతిరేకంగా ఫకీర్ మహా కోపిష్టి. అతని జోలికి వెళ్ళకండి, అతడు నన్ను అసలు విడిచిపెట్టడు. మీరిక్కడి నుండి పలాయనం చిత్తగించండి. ఇప్పుడు ఊర్లో నుండి వచ్చి మీ పని పడతాడు. అతని కోపం పరమా కఠినం. రాగానే ఉగ్రుడై
మండి పడతాడు. వెంటనే బయలుదేరి వెళ్ళి షిరిడీ దారి పట్టండి అని చెప్పారు. ఇప్పుడు ఏమిటి కర్తవ్యం? బాబా ఇలా వ్యతిరేకంగా చెప్పారేమిటి అని అనుకోసాగారు. ఇంతలో అకస్మాత్తుగా ఫకీరు వచ్చాడు. కుర్రవాడి కోసం వచ్చారా? ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు? షిరిడీకి మరలా తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో వచ్చారు కదూ, ఆ శ్రమ పడకండి అని మొదట అన్న గ్రామస్తుల ఒత్తిడికి మెత్తబడి కుర్రవాణి వెంట నన్ను కూడా తీసుకొని వెళ్ళండి అని అన్నాడు. ఆ విధంగా ఫకీరు కూడా బాబా వెంట వచ్చాడు. అతడు బాబాను విడిచిపెట్టాడు. బాబా కూడా అతనిని విడిచి ఉండరు. ఇది ఎలా సంభవమో అర్థం కాలేదు. సాయి పరబ్రహ్మమూర్తి, జవహర్ ఆలీ భ్రమలతో కూడిన గుమ్మడి పండు. దేవీదాసు పరీక్షించగా షిరిడీలో అతని బండారం బద్దలయ్యింది. దేవీదాసు సుందరమైన ఆకారంతో, తేజోవంతమైన కళ్ళతో, మనోహరమైన రూపం కలవాడు. 10-11 సంవత్సరాల వయసులో మొదటిసారిగా షిరిడీకి వచ్చాడు. ఆ లేత వయసులో అతని నడుముకు ఒక లంగోటి మాత్రమే ఉండేది. యాత్రికునిగా వచ్చి మారుతి దేవాలయంలో దిగాడు. అప్పా బిల్లు, మహల్సాపతి అతని వద్దకు వచ్చి పోతూ ఉండేవారు. కాశీరాం మొదలగు వారు అతనికి స్వయం పాకానికి సరుకులు ఇచ్చేవారు. అలా అతని మహిమ పెరిగింది. బాబా పెళ్లివారితో కలిసి షిరిడీకి రావడానికి 12 ఏళ్ల ముందే దేవీదాసు వచ్చి షిరిడీలో ఉండసాగాడు. ఇతడు అప్పా బిల్లుకు పలకపైన వ్రాయడం నేర్పించాడు. వెంకటేశ్వర స్తోత్రం చదివించేవాడు. అందరితో కంఠస్థం చేయించేవాడు. అలా పాఠాలు నియమంగా జరిగేవి. దేవీదాసు మహాజ్ఞాని. తాత్యాకోతే అతనిని గురువుగా ఎన్నుకున్నాడు. కాశీనాథు మొదలైన వారు అతనికి ముఖ్య శిష్యులై అతని చరణాలను ఆశ్రయించారు. అతని వద్దకు ఈ జవహర్ ఆలీ ఫకీరు వచ్చాడు. శాస్త్రాలపై వాదోపవాదాలు జరిగాయి. విరాగి అయిన దేవీదాసు ఫకీర్ను ఓడించగా ఆ ఫకీర్ను అక్కడి నుండి తరిమివేశారు. అతడు అక్కడి నుండి పోయి వైజాపూరిలో ఉన్నాడు. అనేక సంవత్సరాలకు తిరిగి వచ్చి సాయినాథునికి నమస్కరించాడు. తను గురువు, అతను శిష్యుడు అన్న అతని భ్రమ తొలగిపోయింది. బాబా అతనిని పూర్వం వలెనే సత్కరించారు. పశ్చాత్తాపంతో అతడు పరిశుద్ధుడయ్యాడు. ఇటువంటివి బాబా అగాధ లీలలు. ఫకీరు యొక్క భ్రమలు విధివశాత్తు తొలగిపోయే వరకు తాను గురువు, బాబా శిష్యుడు అనే భావాన్ని బాబా ఆదరించారు. అతని గురు పదవి అతనిది, మన శిష్య పదవి మనది అన్నది ఇక్కడ ఉపదేశం. దీనిని సాయినాథులు స్వయంగా ఆచరించారు. మనం ఎవరికి సంబంధించిన వారమైనా కావచ్చు, లేదా ఎవరినైనా మన వారిగా చేసుకోవచ్చు. దీనికంటే వేరుగా ఉండడం మంచిది కాదు. దానివల్ల భవసాగర తీరాన్ని చేరుకోలేరు. ఈ సందర్భంలో ఇది ఒక బోధ కానీ అహాన్ని త్యజించాలని మనసున నిశ్చయించుకున్నవారు అరుదు. అట్టి నిరభిమానులు శరీరాభిమానాన్ని జయించగలరు. ఇక్కడ స్వబుద్ధి, కల్పన, చాతుర్యం పనికిరావు. తమ హితాన్ని సాధించదలిచిన వారు అభిమాన రహితంగా ప్రవర్తించాలి. శరీర అభిమానాన్ని దహింప చేసుకున్న వారే శరీరాన్ని సార్థకం చేసుకున్నట్లు. అట్టివారు పరమార్థాన్ని సాధించడానికి ఎవరికైనా శిష్యులవుతారు. విషయాలకు అతీతమైన బాబా యొక్క మనోస్థితిని గమనించిన వారంతా విస్మయం చెందేవారు. బాబా లేత వయసును చూచి, మనోహర రూపాన్ని చూచి జనులు విడ్డూరపోయేవారు. జ్ఞానుల శరీర వ్యవహారాలు వారి పూర్వ కర్మానుసారం జరుగుతాయి. వారికి ప్రారబ్ధ కర్మల భారం, బాధలు ఉండవు. కర్మకు తాము కర్తలమని వారు తలపోయారు. సూర్యుడు అంధకారంలోకి ప్రవేశించినట్లు జ్ఞానుల బుద్ధి ద్వైతభావంలో ఉండదు. వారికి విశ్వమంతా ఆత్మ స్వరూపమే. వారు అద్వైతంలో ఉంటారు. గురు శిష్యుల ఈ వ్యవహారాన్ని సాయి యొక్క పరమభక్తుడైన మహల్సాపతి చెప్పగా ఆద్యాంతం అట్లాగే వినిపించాను. ఈ కథను ఇంతటితో చాలించి ఇంతకంటే గహనమైన తరువాతి చరిత్రను యథాక్రమంగా చెప్తాను. సావధానంగా శ్రవణం చేయండి. మసీదు పూర్వం ఎలా ఉండేది, ఎలా శ్రమపడి నేలను చదును చేశారు, సాయి మహిమ, సాయి హిందువా లేక ముసల్మానా అన్నది ఎవరికీ నిశ్చయంగా తెలియదన్న విషయం
ధౌతి పోతి ఖండయోగాది ప్రక్రియల గురించి భక్తుల కర్మలను బాబా అనుభవించడం మొదలైన విషయాలను తరువాత మనవి చేస్తాను. హేమాడు సాయికి శరణొచ్చి వారి చరణ ప్రసాదమైన ఈ కథ నిరూపణాన్ని శ్రవణం చేస్తే దురిత నివారణం పుణ్య పావనమని చెప్తున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడు పంతు విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రలో శ్రీ సాయి పునః ప్రకటనను 5వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పమస్తు. శుభం భవతు. శ్రీ సాయి సచ్చరిత్ర 6వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సీతా రామచంద్రాభ్యో నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ప్రాపంచిక వ్యవహారాలలోనైనా పరమార్థంలోనైనా సద్గురువే మనలను నడిపించే నావికుడు అయినప్పుడు వారే మనలను తీసుకుని వెళ్ళి ఆవలి ఒడ్డున దించుతారు. సద్గురువు అన్న పదం మనసులో మెదలగానే మొదట సాయి ఏ గుర్తుకు వస్తారు? ప్రత్యక్షంగా వారు మన ఎదుట నిలిచి తమ అభయ హస్తాన్ని మన శిరసున ఉంచుతారు. ధునిలోని విభూదితో ఉన్న వారి వరద హస్తం మన మస్తకాన్ని తాకగానే హృదయంలో ఆనందం ఉప్పొంగుతుంది. ప్రేమ కళ్ళ నుండి ప్రవహిస్తుంది. గురువు యొక్క కరస్పర్శలోని విశిష్టత ఆశ్చర్యకరం. ఆ స్పర్శ ప్రళయాగ్నిలో కూడా దహింపబడని సూక్ష్మ శరీరాన్ని దహింపజేసి భస్మీభూతం చేస్తుంది. దేవుని కథ విశేషాలను వింటే శిరోవేదన కలిగి అసంబద్ధంగా వాగే వారికి కూడా అది స్థిరత్వాన్ని కలిగిస్తుంది. సాయి తమ కర కమలాన్ని శిరస్సుపై ఉంచితే అనేక జన్మల పరిపక్వ పాపాలు ప్రక్షాళనమై భక్తులు పావనులవుతారు. వారి సుందర రూపాన్ని చూస్తూ ఉంటే పరమ ఆనందంతో కంఠం గద్గమవుతుంది. కళ్ళ నుండి ఆనంద బాష్పాలు ప్రవహిస్తాయి. రూపాన్ని చూస్తూ ఉంటే పరమ ఆనందంతో కంఠం గద్గమవుతుంది. కళ్ళ నుండి ఆనంద బాష్పాలు ప్రవహిస్తాయి. హృదయంలో అష్టభావాలు ప్రకటమవుతాయి. సోహం భావం జాగృతమై ఆత్మానందం కలుగుతుంది. నేను నువ్వు అనే భేదభావం వెంటనే సమసిపోయి సమరసమైన అద్వైత భావం కలుగుతుంది. పురాణాలను పవిత్ర గ్రంథాలను చదువుతూ ఉంటే అడుగడుగున సద్గురువు స్మరణకు వస్తారు. సాయిబాబా రామునిలా కృష్ణునిలా నటిస్తూ తమ చరిత్రను తామే వినిపిస్తారు. భాగవతం వినడానికి కూర్చుంటే సాయి నక శిఖాంతం కృష్ణునిలా భక్తుల హితం కోసం ఉద్ధవ గీతను గానం చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఊరికే మాట్లాడుతూ కూర్చుంటే కూడా తమ అనుభవాన్ని చెప్పాలని అకస్మాత్తుగా సాయినాథుని కథ గుర్తుకు వస్తుంది. చెప్పడానికి కాగితం తీసుకొని వ్రాద్దామంటే అక్షరాలకి అక్షరం జోడించను వీలు కాదు. కానీ అదే సాయి తమ శక్తితో వ్రాయిస్తే రచన ధార ఆగకుండా సాగుతుంది. అహంభావం తలెత్తినప్పుడల్లా వారు దాన్ని తమ హస్తాలతో క్రిందకు అణిచివేసి తమ శక్తిపాతంతో శిష్యులను కృతార్థులను చేస్తారు. కాయ వాచ మనస సాయి సమర్థునికి సాష్టాంగం పడితే కోరుకోకుండానే ధర్మార్థ కామ మోక్షాలు తమంతట తామే హస్తగతమవుతాయి. కర్మ జ్ఞాన భక్తి యోగాలనే ఈ 4 మార్గాల ద్వారా ఈశ్వర ప్రాప్తి. ఈ 4 దిక్కుల నుండి బయలుదేరినప్పటికీ ఇవి మనలను గమ్యానికి చేర్చుతాయి. భక్తి మార్గం తుమ్మవనం వంటిది. గుంతలతో కూడిన అతి కష్టమైన మార్గం. ఒక్కో అడుగు వేస్తూ నడిచే ఇరుకు మార్గం. అయినా అది హరి సమీపానికి తీసుకుని వెళ్తుంది. ముళ్ళను తొలగించుకొని అడుగు వేయాలి. ఇదొక్కటే సులభోపాయం. అప్పుడే నిర్భయంగా మన ధామాన్ని చేరుకుంటామని గురుమాత స్పష్టంగా చెప్పారు. మనోమాలిన్యాన్ని భక్తితో శుభ్రం చేస్తే వైరాగ్యం వికసిస్తుంది. జ్ఞానం పుష్పించి కైవల్య ఫలం లభిస్తుంది. ఆత్మానందం కలుగుతుంది. జనన మరణాలు కూడా తప్పుతాయి. పరమాత్మ స్వయం సిద్ధుడు. అతడే త్రివిధ రూపమైన సచ్చిదానందుడు. ఉపాధిని గ్రహించి భక్తులకు జ్ఞానబోధ చేయడానికి ప్రకటమయ్యాడు. పరమాత్మ సత్వ రజస్తమ గుణాలచే 3 గుణాలతో వ్యక్తమవగానే మాయా కూడా క్రియా ప్రయుక్తమై
సత్వరజస్తమో గుణాలను సుస్పష్టంగా వ్యక్తం చేసింది. మట్టితో తయారైన ఒక విశిష్ట ఆకారం పేరు కుండ. అది బ్రద్దలైతే నామరూప వికారాలు పోతాయి. ఈ అఖిల జగత్తు మాయ నుండి వచ్చింది. జగత్తు మాయ కార్యకారణ భావం కలిగి ఉంటాయి. వాస్తవానికి మాయయే సాకారమై ప్రత్యక్షంగా జగత్తు రూపంలో ఉద్భవించింది. ఈ జగత్తుకు మునుపు మాయ బయటికి వ్యక్తం కాని స్థితిలో పరమాత్మలో లీనమై అవ్యక్తంగా ఉండేది. అంటే ఇది వ్యక్తమైనప్పుడు పరమాత్మ రూపం, అవ్యక్తంగా ఉన్న పరమాత్మ రూపమే. ఈ విధంగా ఈ మాయ పరమాత్మకు ప్రతిరూపం, పరమాత్మకు అభేదం. ఈ మాయ తమోగుణం నుండి చలనం లేని నిర్జీవ జడ పదార్థాన్ని నిర్మించింది. ఇది ఆమె మొదటి క్రియ. తరువాత మాయ యొక్క రజోగుణం పరమాత్మ యొక్క చిత్ కళతో కలిసి ఉభయ స్వభావ గుణాలతో విశ్వ చైతన్యమయ్యింది. అటు తరువాత మాయ యొక్క సత్వగుణం బుద్ధి తత్వాన్ని నిర్మించింది. ఇందులో పరమాత్మ యొక్క ఆనంద గుణం మిళితమవ్వగా అక్కడితో ఆ లీల సంపూర్ణమయ్యింది. ఈ విధంగా మాయ మహావికారి క్రియోపాధిని గ్రహించినంత వరకు, పై తెలిపిన పదార్థాలను నిర్మించినంత వరకు త్రిగుణాలు అవ్యక్తంగానే ఉంటాయి. గుణాను రూపమైన క్రియను చేపట్టనంత వరకు మాయ వ్యక్తం కాదు. అంటే ఈ క్రియ చేయక ఆ క్రియగా ఉన్నంత వరకు అది అవ్యక్తంగానే ఉంటుంది. మాయ పరమాత్ముని కార్యమైతే ఈ జగత్తు మాయ యొక్క కార్యం. సర్వం కలిందం బ్రహ్మ. దృశ్య జగత్తు అంతా బ్రహ్మయే అన్న ఈ తత్వం బ్రహ్మ, మాయ మరియు జగత్తు ఈ మూడింటి యొక్క ఐక్యతను తెలుపుతుంది. ఈ మూడు ఒకటే అన్న అభేదాన్ని నిశ్చయంగా అనుభవపూర్వకంగా పొందాలని కోరుకునేవారు వేద శాస్త్రాలను అధ్యయనం చేయాలి. సారాసార విచార శక్తి వేదశాస్త్రాలు, స్మృతులు, గురుమాతలు, గురువచనాలు, వేదాంత వాక్యాల అనుభవం పరమానంద ప్రాప్తిని కలిగిస్తాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद బాబూజీకి జై. నా భక్తుల గృహాలలో అన్న వస్త్రాలకు లోటుండదని సాయి అభయమిచ్చిన విషయం భక్తులకు అవగతమే. నన్ను అనన్యంగా భజించే వారి యొక్క మరియు నిత్యము పవిత్ర మనసులతో నన్ను సేవించే వారి యోగక్షేమాలు వహించటం నా వ్రతం. ఈ భగవద్గీత వచనాన్ని ప్రమాణంగా తీసుకోండి. ఇక్కడ అన్న వస్త్రాలకు కొరతే ఉండదు. వాని కొరకు మీ శక్తిని వ్యర్థం చేసుకోకండి అని సాయి అన్నారు. లౌకికమైన గౌరవ మర్యాదలను వదిలిపెట్టి దేవుని ద్వారం వద్ద తనను వంచండి. దేవుని ఎదుటే కొంగు చాచండి. దేవుని అనుగ్రహాన్ని పొందండి. లోకులు గౌరవించినంత మాత్రాన తనను తాను మర్చిపోవాలా? ఆరాధ్యమూర్తి యొక్క అంతఃకరణ కరుణతో కరిగిపోయి చెమటలు పట్టాలి. ఈ ధ్యేయం మీదే ప్రీతి కలగాలి. సర్వేంద్రియాలకు భక్తి పిచ్చి పట్టాలి. ఇంద్రియ వికారాలు భక్తి వైపు మొగ్గాలి. ఇక ఇతర కోరికలు ఏముంటాయి? ఇతర విషయాలపై ప్రీతి లేకుండా ఎల్లప్పుడూ భజన జరగాలి. మనసు అన్నింటినీ మరిచిపోయేలా నామస్మరణ యందు లగ్నమవ్వాలి. అప్పుడు శరీరం, గృహం, ధనం ఇవి గుర్తుండవు. చిత్తం పరమానందంలో నిమగ్నమవుతుంది. మనసు నిశ్చయంగా సమదర్శి అయి పరిపూర్ణమైన ప్రశాంతతను పొందుతుంది. సత్సంగం చేసిన ఫలితంగా చిత్తవృత్తి శాంతించాలి. అనేక విషయాలపై చంచలంగా భ్రమించే మనసుకు తల్లీనత ఎక్కడిది? శ్రోతలు ఈ సాయి చరిత్రను శ్రవణం చేస్తే మనసు భక్తి వైపు మళ్ళుతుంది. అందువల్ల సావధానులై శ్రద్ధగా భక్తిభావంతో ఈ కథను వినండి. కథలోని విషయాలు వింటే చంచలమైన మనసుకు తృప్తి, విశ్రాంతి కలుగుతాయి. అశాంతి నివృత్తి అయి సుఖం కలుగుతుంది. ఇప్పుడు పూర్వ కథానుసంధానం
శిథిలావస్థలోనున్న మసీదును మరమ్మతు చేసే విషయం. శ్రీరామ జన్మ కథా సంకీర్తనం గురించి మనవి చేస్తాను. గోపాలగుండు అనే ఒక భక్తునికి బాబా యందు అమిత భక్తి. బాబా నామాన్ని ఎల్లప్పుడూ జపిస్తూ కాలం గడిపేవాడు. అతనికి సంతానం లేదు. తరువాత సాయి అనుగ్రహంతో పుత్రరత్నం కలిగి సంతుష్టుడయ్యాడు. షిరిడీ గ్రామంలో ప్రతి సంవత్సరం ఒక జాతర లేక ఒక ఉరుసును ఏర్పాటు చేయాలని, అది అందరికీ ఉత్సాహకరంగా ఉంటుందని గోపాలగుండుకు సంకల్పం కలిగింది. ఈ విషయం తాత్యాకోతే, దాదాకోతే, మాధవరావాది ప్రముఖులందరికీ సమ్మతమై దాని కొరకు అన్ని ఏర్పాట్లు చేయసాగారు. ఇలాంటి వార్షిక ఉత్సవానికి ముందుగా జిల్లా అధికారి యొక్క అనుమతిని పొందటం ఆవశ్యకమైన విషయం. అందుకొరకు ప్రయత్నించగా ఊళ్ళోని ఒక కులకర్ణి కుత్సిత బుద్ధితో అడ్డు తగిలి వ్యతిరేకించడం వలన కార్యంలో విఘ్నం ఎదురైంది. అలా కులకర్ణి అడ్డుపడిన పరిణామంగా షిరిడీలో జాతర జరగడానికి వీల్లేదని జిల్లా అధికారి ఆజ్ఞ జారీ అయింది. కానీ షిరిడీలో ఈ జాతర జరపాలని బాబా సంకల్పం కావడం వలన వారి ఆశీర్వాదం, వారి పూర్తి అనుమతి లభించాయి. గ్రామస్తులు మరలా గట్టిగా ప్రయత్నించగా అధికారులు తమ ఆజ్ఞను మార్చి అందరి కోరికను మన్నించారు. అప్పటి నుండి బాబా సమ్మతితో రామనవమికి ఉత్సవం నిశ్చయమైంది. దాని ఏర్పాట్లన్నిటినీ తాత్యాకోతే చూసేవాడు. ఉత్సవానికి జనం అమితంగా వచ్చేవారు. శ్రీరామనవమి రోజున భజన, పూజ, సమారంభాలతో, రకరకాల బాజా భజంత్రీలతో నలువైపుల నుండి యాత్రికులు బాగా వచ్చేవారు. ప్రతి సంవత్సరం 2 క్రొత్త పతాకాలను వాయిద్యాలతో ఊరేగించి తెచ్చి మసీదులో శిఖరానికి కడతారు. అవి అక్కడే ఉంటాయి. వానిలో ఒకటి నీమోన్కర్ది, రెండవ పతాకం దాము అన్నాది. ఆర్భాటంగా ఊరేగింపు ముగిశాక అవి శిఖరంపై ఎగురుతుంటాయి. శ్రీరామనవమి ఉత్సవం ఉరుసులో నుండి ఎలా ఉద్భవించింది అన్న ఆశ్చర్యకరమైన కథను వినండి. షిరిడీ యొక్క గౌరవాన్ని తెలుపుతుంది. శక సంవత్సరం 1833లో శ్రీరామనవమి మొదట ఉరుసు నుండి పుట్టింది. అప్పటి నుండి నిరాటంకంగా జరుగుతూ ఉంది. ప్రసిద్ధి చెందిన కృష్ణ జోగేశ్వర్ భీష్మునికి పరమ కళ్యాణప్రదమైన రామనవమి ఉత్సవం జరపాలన్న సంకల్పం కలిగింది. అప్పటి వరకు కేవలం ఉరుసు జాతర మాత్రమే సాగేది. అందులో నుండే ఆ ఏడు శుభప్రదమైన ఈ రామ జన్మోత్సవం ఉదయించింది. ఒకసారి భీష్ముడు ప్రశాంతంగా వాడాలో కూర్చొని ఉండగా కాకా మహాజని పూజా సామగ్రితో మసీదుకు బయలుదేరాడు. కాకా మనసులో సాయి దర్శన లాలస, ఆ పైన ఉరుసు ఉత్సవం. కాకా ఉత్సవానికై ఒకరోజు ముందుగానే షిరిడీలో హాజరయ్యాడు. సరి అయిన ఆ సమయంలో భీష్ముడు కాకాతో, నాకొక మంచి ఆలోచన స్ఫురించింది, నీవు నాకు సహాయం చేస్తావా అని అడిగాడు. రామ జన్మదినమైన ఈరోజు ఇక్కడ ప్రతి సంవత్సరం ఉరుసు జరుగుతోంది. ఉరుసుతో పాటు రామ జన్మోత్సవాన్ని కూడా ఏ శ్రమ లేకుండా జరపడానికి ఇది మంచి అవకాశం అని అన్నాడు. అతని అభిప్రాయం కాకాకు నచ్చింది. ముందు బాబా అనుమతి తీసుకో, వారి ఆజ్ఞ ఉండాలి, కానీ ఇక కార్యానికి ఏం ఆలస్యం లేదు అని చెప్పాడు. ఉత్సవంలో సంకీర్తన అవసరం. మరి ఎవరు చేస్తారు అన్న ప్రశ్న. ఈ చిన్న గ్రామంలో హరిదాసు ఎక్కడ నుండి వస్తాడు అన్న ఒక సమస్య ఎదురైంది. భీష్ముడు, నేను సంకీర్తన చేస్తాను, నీవు హార్మోనియంతో శృతి కలుపు. రాధాకృష్ణాబాయి ప్రసాదానికి సొంటిపొడి తయారు చేస్తుంది. పద, బాబా వద్దకు పోదాం. శుభకార్యంలో ఆలస్యం కష్టకారకం. శుభానికి శీఘ్రత్వాన్ని జోడిస్తే ఆ కార్యాన్ని తప్పక సాధించవచ్చు. మనం వెళ్ళి బాబాను సంకీర్తన చేయడానికి అనుమతిని కోరుదాం అని అంటూ ఆ ఉభయులు మసీదుకు వెళ్ళారు. కాకా బాబా పూజను ఆరంభించగా బాబాయే అతనిని వాడాలో ఏం జరుగుతోంది అని ప్రశ్నించారు. కాకాకు ఏం అర్థం కాలేదు. వెంటనే బాబా అదే ప్రశ్నను వేరు విధంగా వేశారు. భీష్మునితో, ఏం భువా, ఏమిటి అంటున్నావు అని అడిగారు. అప్పుడు కాకాకు గుర్తుకు వచ్చింది. తమ ఉద్దేశాన్ని బాబాతో విన్నవించాడు.
బాబాకు ఆ విషయం నచ్చింది. అలా ఉత్సవం నిశ్చయమైంది. మరునాడు ఉదయం బాబా లేండికి వెళ్ళడం చూసి సభామండపంలో ఊయలను కట్టి సంకీర్తనకు సిద్ధమయ్యారు. తరువాత ఆ సమయానికి శ్రోతలు గుమిగూడారు. బాబా తిరిగి వచ్చారు. భీష్ముడు లేచాడు. కాకా వచ్చి హార్మోనియం ముందు కూర్చున్నాడు. ఇంతలో బాబా అతనిని రమ్మని కబురు పంపారు. బాబా నిన్ను రమ్మంటున్నారు అని కబురు విని కాకా మనసు మూగపోయింది. ఏం జరిగిందో తెలియలేదు. కథలో రసభంగం వాటిల్లకూడదు. బాబా యొక్క పిలుపు కాకాను కలవరపరిచింది. బాబాకు కోపం వచ్చిందా, సంకీర్తన నిర్విఘ్నంగా జరుగుతుందా అని అనుకుంటూ కాకా అడుగు ముందుకు వేస్తూ వెనుకకు చూస్తూ భయం భయంగా నడుస్తూ మెల్లగా మెట్లు ఎక్కాడు. కానీ ఆలోచనలో పడ్డాడు. అతనిని బాబా ఎందుకిక్కడ ఉయ్యాలను కట్టారు అని అడిగారు. కథా సంకీర్తనం కోసమని విని బాబా ఆనందించారు. అక్కడే సమీపంలో ఉన్న నింబారు వద్ద నుండి అందమైన ఒక మాలను తీసి కాకా మెడలో వేసి ఇంకో మాలను భీష్ముని కోసం ఇచ్చారు. ఊయలను గూర్చి అడిగినప్పుడు భయపడ్డ కాకా మెడలో మాల పడగానే అందరికీ ఊరట కలిగింది. అసలే భీష్ముడు బహుశ్రుత వివిధ కథా పారంగుడు కనుక సంకీర్తన రసభరితంగా సాగింది. శ్రోతలు అపరిమితానందాన్ని పొందారు. బాబా కూడా అప్పుడు ప్రసన్నవదనులయ్యారు. వారు అనుమతిని ప్రసాదించినట్లే ఉత్సవాన్ని భజన సంకీర్తన సమేతంగా చేయించుకున్నారు. రాముని జన్మ సమయమందు బాబా కళ్ళల్లో గులాల్ పడగా కౌశల్య మందిరంలోని శ్రీరామునికి బదులుగా బాబా నరసింహస్వామిలా ప్రకటమయ్యారు. గులాల్ కేవలం సాకు. రాముని జన్మలోని ఉత్సాహంతో అహమను రావణాసురుడు నశిస్తాడు. అంటే దుర్వృత్తి అనే రాక్షసుడు చస్తాడు. అకస్మాత్తుగా బాబాకు కోపం వచ్చింది. నరసింహుని ప్రత్యక్ష అవతారంలా తిట్లను శాపాలను మితంగా కురిపించారు. ఊయలను ముక్కలు చేస్తారేమో, దాన్ని ఎలా భద్రపరచాలి అని రాధాకృష్ణమాయికి మనసులో చింతపట్టుకుంది. అందుచేత దానిని వెంటనే విప్పేయమని వెనుక నుండి అనగా కాకా ఉయ్యలను విప్పడానికి ముందుకు జరిగాడు. అప్పుడు బాబా అత్యంత కోపంతో కాకా మీదకి ఉరికారు. ఉయ్యలను విప్పే పని ఆగిపోయింది. బాబా వెంటనే చల్లబడ్డారు. తరువాత మధ్యాహ్నం ఉయ్యలను విప్పడానికి బాబా అనుమతిని కోరగా బాబా ఆశ్చర్యంగా అప్పుడే ఉయ్యలను ఎలా విప్పుతారు, ఇంకా దీని అవసరం ఉంది కదా అని అన్నారు. ఆ అవసరం ఏమిటి? సాయి వచనాలు ఊరికే అన్నవి కావు అని ఆలోచించగా బాబా చెప్పిన మాట నిజమే. ఉత్సవం ఇంకా సమాప్తి కాలేదని వారి బుద్ధికి స్ఫురించింది. ఉత్సవం జరిగిన మరునాడు గోపాల కాక జరిగితేనే కానీ ఉత్సవం సంపూర్ణం కాదు. అందువలన రెండవ రోజు గోపాల కాక కీర్తన జరిగాక ఉయ్యలను విప్పడానికి బాబా అనుజ్ఞ ఇచ్చారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. చల్లబడ్డారు. తర్వాత మధ్యాహ్నము ఊయలను విప్పడానికి బాబా అనుమతిని కోరగా బాబా ఆశ్చర్యంగా అప్పుడే ఊయలను ఎలా విప్పుతారు, ఇంకా దీని అవసరం ఉంది కదా అని అన్నారు. ఆ అవసరం ఏమిటి? సాయి వచనాలు ఊరికేనే అన్నవి కావు అని ఆలోచించగా బాబా చెప్పిన మాట నిజమే. ఉత్సవం ఇంకా సమాప్తి కాలేదని వారి బుద్ధికి స్ఫురించింది. ఉత్సవం జరిగిన మరునాడే గోపాలకాల జరిగితేనే కానీ ఉత్సవం సంపూర్ణం కాదు. అందువల్ల రెండవ రోజు గోపాలకాల కీర్తన జరిగాక ఊయలను విప్పటానికి బాబా అనుజ్ఞ ఇచ్చారు. తరువాతి సంవత్సరం భీష్ముడు లేడు సంకీర్తనకు బాలభువసతర్ కర్ అనే కర్ను రప్పించవలెనని తలచారు. కానీ అతనికి
కావాటియాకు వెళ్ళవలసి ఉండినది. అందువలన కాకా మహజని అరవించిన తుకారామని ప్రసిద్ధి చెందిన బాలబువ అనే భక్తుని తీసుకొని వచ్చి అతనితో ఉత్సవాన్ని చేయించారు. బాలబువ కూడా దొరకని పక్షంలో కీర్తనకు కాకాయే నడుం కట్టాల్సి వచ్చేది. అతనికి దాస్గణం రచించిన రామనవమి కథ బాగా తెలుసు. 3 సంవత్సరాలు బాలబువ సతాత్కర్ సమానికి షిరిడీ రావడం, ఎలా రచించిన రామనవమి కథ ఎలా జరిగిందో శ్రద్ధగా వినండి. సాయిబాబా కీర్తిని విని వారిని దర్శించుకోవాలన్న కోరిక బాలబువ మనసులో కలిగింది. కానీ తనకు ఎవరు తోడు దొరుకుతారా అని అతని ఆలోచన. బాలబువ స్వయంగా హరిదాస్ సతారాలో ఉండేవాడు అని, అప్పుడు ముంబైలోని పరేల్ అన్న చోట ఉన్నాడు. సతార్ జిల్లాలో బేహడ్ సిద్ధి కావటంలో ఒక దేవస్థానం ఉంది. అక్కడ రామనవమికి ప్రతి 7 బువ సంకీర్తన చేసేవాడు. ఆషాఢ ఏకాదశి, చైత్ర మాసంలో శ్రీరామనవమి ఈ 2 వార్షికోత్సవాలు జరపడానికి బువ నియమించబడ్డాడు. అక్కడి రాజశాసనం ప్రకారం ప్రభుత్వం ఆ దేవుని ఖర్చుకు రూపాయలను ఆ సంస్థానానికి ఇవ్వవలసి ఏర్పాటు ఉండేది. ఈ 2 ఉత్సవాలకు బాలబువకు రూపాయలు సంభావన ఇచ్చేవారు. కానీ ఆ సంవత్సరము కవటల్లో మహమ్మారి వచ్చి గ్రామస్తులు కష్టాల్లో పడ్డారు. అందువలన ఊరు ఖాళీ అయిపోయింది. రామనవమి ఉత్సవం ఆగిపోయింది. దాంతో ఉత్సవానికి అమర సంవత్సరం రమ్మని బువాకు ఉత్తరం వచ్చింది. సారాంశం: రాముని సేవా భాగ్యం తప్పిపోయింది, సంభావన కూడా ఆగిపోయింది. అలా అతనికి షిరిడీకి వెళ్ళటానికి అవకాశము లభించింది. వెంటనే వెళ్ళి దీక్షితును కలుసుకున్నాడు. బాబా యొక్క పరమ భక్తుడైన దీక్షితు తలుచుకుంటే షిరిడీ వెళ్ళాలన్న అతని కోరికను తీర్చగలడు. స్వార్థం పరమార్థం సాధించుకోవచ్చు అని తలచి అతడు దీక్షిత్తో 7 వార్షికోత్సవాలు ఆగిపోయింది. అందువలన బాబా దర్శనం చేసుకొని అక్కడ సంకీర్తన కూడా చేయాలని ఉంది అని చెప్పాడు. షిరిడీ నుండి వచ్చిన మహాజని బాబు సాహెబ్ దీక్షిత్ అతనితో, మీకు సంభావన ఇవ్వటము ఇవ్వకపోవటము బాబా ఇష్టం, దాని గురించి మేము నిశ్చయంగా చెప్పలేము, కానీ మీరు కీర్తన చెయ్యటం సమ్మతమే అని చెప్పారు. ఇలా సంభాషణ జరుగుతుండగా అక్కడి కాకా మహాజని అకస్మాత్తుగా వచ్చి శుభ శకునంలా షిరిడీ ప్రసాదాన్ని విభూతిని పంచాడు. అప్పుడే షిరిడీ నుండి వచ్చిన కాకా మహాజని క్షేమ సమాచారాలను తెలుసుకొని తన ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత దీక్షిత్ బువాతో ప్రేమగా బాబాను అడిగి తెలుసుకొని, వారు సమ్మతిస్తే మీకు తప్పక కబురు పెడతాను. నా ఉత్తరం అందగానే మీరు షిరిడీకి రండి. దారి ఖర్చులకు ఏమీ భయపడకండి. దానికోసం మీరేమీ కష్టపడకుండా నిశ్చితంగా ఉండండి అని చెప్పాడు. తర్వాత దీక్షిత్ షిరిడీ వెళ్ళాడు. బాబా అనుమతిని ఇచ్చారు. బాలబువ షిరిడీకి వచ్చి మనసారా సాయిబాబా దర్శనం చేసుకున్నాడు. అలా సాయిబాబా రామనవమి ఉత్సవం వైభవంగా అందరి సమక్షంలో విశేషమైన ప్రేమతో సాయిబాబా కూడా ప్రసన్నులయ్యారు. అందరి మనోభీష్టం నెరవేరింది. బువాకు 150 రూపాయలు సంభావన కూడా ఇవ్వటానికి బాబా ఆజ్ఞగా అతడు పరిమిత సందాన్ని పొందాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబుజీకి జై. సాయి.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है। अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई।
रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
Sai Baba,